ఏపీ బీజేపీ అధ్యక్షులు మారబోతున్నారా? ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమైందా? పార్టీ సంస్థాగత ఎన్నికలు చివరి అంకానికి చేరుతున్నాయా? రేపో మాపో ఏపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారా? పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జనవరి మొదటి వారానికి అంకం ముగియనుంది. ఈ నెల రెండో వారంలో ఏపీకి కొత్త అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అయితే సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి ప్రకటించాలని ఆలోచన చేస్తోంది హైకమాండ్. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠం కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. అటు జాతీయ కార్యవర్గంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులు వస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో పార్టీకి కొత్త చీఫ్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దక్షిణాదిలో తన ఉనికి మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ హైకమాండ్. పార్టీలో బలమైన ట్రాక్ రికార్డున్న నాయకుడి కోసం వెతుకుతోంది. ఈ తరహా నాయకుల కోసం సెర్చింగ్ చేస్తోంది. ఈ క్రమంలో నలుగురు పేర్లు బయటకొచ్చాయి. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘురాం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చని పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తోందట. వారంతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని ఆలోచన చేస్తోందని సమాచారం. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రఘురాం పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాష్ట్ర కేబినెట్ పదవిని ఆశించారు. అందువల్ల ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందట. అయితే ఆయన పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా అన్నది సందేహంగా మారింది. మిగిలిన ఇద్దరిలో పార్థసారథి లేక మాధవ్లో ఎవరో ఒకరిని పార్టీ కొత్త అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఆధ్వర్యంలోని రాష్ట్ర బీజేపీ కూటమి కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంతకు ముందు ప్రభుత్వంపై వెన్నుచూపని పోరాటం చేసిన పురంధేశ్వరి బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం తీసుకువచ్చారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నారు. పోటీ చేసిన స్థానాల్లో 2 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే బీజేపీ ఓడిపోయింది. ఇక ఎన్నికలు అయిన అనంతరం పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తారని అంతా భావించారు. కానీ అధిష్టానం అనూహ్యంగా నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర సహాయ మంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. ఇక సంక్రాంతి తర్వాత జరిగే విస్తరణలో పురంధేశ్వరికి మంత్రియోగం పట్టనుందని అంతా అంటున్నారు. సంక్రాంతి తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గం ఏర్పాటు కానుంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో పార్టీకి నూతన అధ్యక్షుణ్ణి నియమించాల్సి ఉంది.